కోటగిరి పోతంగల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులు ఎలమంచల్ శ్రీనివాసరావు గారు మరియు స్థానిక మాజీ ఎంపీపీ కిషన్ గారు మరియు రవికుమార్ గారు మాజీ సర్పంచ్ గౌడ్ గారు ఇక్కడ విచ్చేసినటువంటి నవీన్ గారు పోతంగల్ ఇక్కడ ఉన్నటువంటి పేరు పేరున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నమస్కారాలు. ఈరోజు పత్రికా సమావేశమైనటువంటి ముఖ్య అంశం తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు వర్షాభావం లేక, వర్షాలు లేక అలమటిస్తున్నటువంటి వేళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతు వ్యతిరేక విధానాలు ఈరోజు కక్షపూరితమైనటువంటి ప్రచారాలు చేయడం జరుగుతుంది. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. ఎక్కడ పోయారు రేవంత్ రెడ్డి గారు, మహర్షి గారు మీకు ఛాలెంజ్ చేశారు. వారం అడుగుతూ 3 నెలలు ఇస్తా అన్నారు, అసెంబ్లీ పెడతా అన్నారు. పెట్టండి, ఎంత తొందర పెట్టి అంత తొందర పెట్టి. ఆ డ్యామ్కు సంబంధించింది తప్పకుండా మీకు చేత కాకపోతే మా హరీష్ రావు గారికి రెడీ ఉన్నారు. ఆ డ్యామ్ను నిర్మాణం చేసి దాన్ని మళ్ళీ మరొకసారి ప్రజలకు నీళ్ళు అందించేటువంటి విధంగా తయారున్నాం మేము. ఈరోజు దాన్ని మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తున్నాం. అలాగే ఈరోజు మన బాన్స్వాడ ఎమ్మెల్యే అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కాళేశ్వరం డ్యామ్ గురించి ఎంతో గొప్పలు చెప్పుకున్నాడు. ఎంత గొప్పలు చెప్పిండంటే అంత గొప్పలు చెప్పిండు. సుమారు ఇక్కడ నుంచి ఒక 500 మందిని కాళేశ్వరం డ్యామ్ తీసుకెళ్ళి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కాళేశ్వరం డ్యామ్ అన్నారు, చూపించారు, అన్ని చూపెట్టి దాన్ని చెప్పరాని విధంగా పొగడారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? నూరు మూసుకున్నారా? శ్రీనివాసరెడ్డి గారు కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీరు పుష్కలంగా బయటకు వెళ్తుంది. ఏంది మీరు ప్రభుత్వ రైతు సలహాదారులు, ప్రభుత్వానికి ఏం రైతు సలహాలు ఇస్తున్నారు, ఏం చెప్తున్నారు? ప్రజల పత్రికా ప్రకటనగా చెప్పండి. రైతులు పెద్ద సంక్షోభంలో ఉన్నారు. ఇటు తాగునీరు, ఇటు వ్యవసాయానికి నీరు కూడా లేనటువంటి ఆందోళనకారంలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు? మీరు ప్రభుత్వానికి సలహాదారులు కదా, ఏం సలహాలు ఇస్తున్నారు? ఇటువంటి సలహాలు ఇస్తున్నారా? కాబట్టి ఒకసారి ప్రజలందరూ కూడా గమనించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలందరినీ కూడా ముక్త కంఠంతో మనం ఖండించి ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా బాన్స్వాడ నియోజకవర్గంలోని కోటగిరి పోతంగల్ నుండి స్టార్ట్ అయింది. తప్పకుండా రాబోయే కార్యంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి ఏముందంటే ఈ కాళేశ్వరం డ్యామ్ను మనం చూపిస్తే మళ్ళీ వాళ్ళే చెప్పారు కాళేశ్వరం డ్యామ్ పోయింది కాబట్టి ఇక్కడ నీళ్ళు ఉండవని. కాళేశ్వరం డ్యామ్ వల్ల నీళ్ళు మన ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా చెప్పారు, ప్రెస్ లో చెప్పారు, సీఎం గారు మీరు కన్నెపల్లి పంప్ హౌస్ చాలు చేయండి, రైతులకు నీళ్ళు అందించండి అంటే ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ ఉండి పార్టీలకు అతీతంగా చెప్తున్నా అన్నాడు. మరి మీరు పార్టీలకు అతీతంగా ఉండండి. ఏ కాలంలో ఎవరు చేసినా ఏం చేసినా రైతుల కొరకు చేసినటువంటి ఆ ప్రాజెక్టు, ఆ కన్నెపల్లి పంప్ హౌస్ త్వరలో ప్రారంభించండి, కింద నీళ్ళు ఇవ్వండి, రైతులను ఆదుకోండి. ఆదుకుంటేనే మీకు ఒక మంచి పేరు వస్తుంది. కానీ ప్రజలు ఈ విధంగా కక్షపూరితమైనటువంటి వాగ్దానాలు, కక్షపూరితమైన మోసాలు, నీళ్లు తరలించడం, వేరే దిక్కు చేయడం అనేది అది మంచితనం కాదు. ప్రజలు రాబోయే కాలంలో మీకు తగిన బుద్ధి చెప్పి మీకు మంచి సూచనలు ఇచ్చేటటువంటి నాయకులు అవుతారని అనుకున్నాం. కాబట్టి మీరు అలాంటి ధోరణి లేకుండా మీరు ప్రజలను, రైతులను తప్పుదో పట్టిస్తున్నారు. తప్పకుండా మీకు రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఒక ఖచ్చితమైన మీకు ఒక జవాబు చెప్తుందని కూడా మీకు తెలియజేస్తూ ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి సభ్యులందరూ కూడా ధన్యవాదాలు.
రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, రైతులకు కనీసం సాగునీరు తాగునీరు దొరకని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పెద్దలు కేసీఆర్ పైన కానీ టీఆర్ఎస్ పైన కానీ ఉన్న కక్షతో రైతులను ఇబ్బందులకు పెట్టే పనులను చేపడుతుండడం చాలా బాధాకరం. ఈరోజు గోదావరి ప్రాంతంలో నీరు సుభిక్షంగా ఉన్నప్పటికీ కూడా నిజామాబాద్ జిల్లాను, అలాగే కరీంనగర్, వరంగల్ ఇతర జిల్లాలను ఎడారిగా మార్చే కుట్రలో భాగంగా గోదావరి జలాలను ఖమ్మం, నల్గొండ ప్రాంతానికి దొంగచాటును తరలించుకు వెళ్తుండడం బాధాకరం. అయితే ఈరోజు గోదావరి జలాలు ఉన్నప్పటికీ సాగునీరు ఇవ్వకపోవడం పట్ల తెలంగాణ ప్రాంతంలోని, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి వరప్రదాయిని, అలాగే పంటలు పండించడంలో అగ్రస్థానంలో ఉండే నిజామాబాద్ జిల్లా పైన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం. ఇక్కడి కాంగ్రెస్ పాలకులు కానీ, కాంగ్రెస్ పెద్దలు కానీ ఈ వ్యవహారంపై స్పందించకపోవడం పట్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన తెలుపుతూ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే పనిలో భాగంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ పాలనలో కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రాజెక్టుల నిర్మాణం జరిగినప్పటికీ ఆ ప్రాజెక్టులను ఈరోజు ప్రారంభించి నీటిని ఎత్తిపోసే పనిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టకపోవడం చాలా విచారకరం. ఎందుకంటే ఈరోజు నీళ్ళను ఎత్తిపోసి ప్రాజెక్టులను నింపితే ఆ ఘనత కేసీఆర్కు, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ను వేలెత్తి చూపేలా ఈరోజు అబద్ధాలు మాట్లాడుతూ, పదే పదే అబద్ధాలను మాట్లాడుతూ నిజాలను చేసే పనిలో సీఎంతో పాటు మంత్రులంతా కూడా వ్యవహరిస్తున్న చిరుత చాలా బాధాకరం. ఎందుకంటే రైతాంగం సమస్య, మాది రైతు ప్రభుత్వం అని చెప్తున్న కాంగ్రెస్ పెద్దలు రైతులకు ఉపయోగపడేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోటగిరి మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు యలమంచ శ్రీనివాసరావు గారికి, అలాగే బాన్స్వాడ మాజీ జెడ్పీటీసీ, మాజీ సర్పంచ్, తెలంగాణ ఉద్యమకారులు నారద రతకుమార్ గారికి, అలాగే స్థానిక బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ మోరె కిషన్ గారికి, అలాగే మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారికి, పొతంగల్ మండల అధ్యక్షులు నవీన్ గారికి, మాజీ ఎంపీటీసీ ఫారూక్ గారికి, అలాగే బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం. మీడియా మిత్రులకు కూడా శుభోదయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిగా కోరుతున్నాను. దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఎల్నీలో ప్రభావంతో రైతాంగం నీళ్ల కోసం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని నిజాం సాగర్ ఆయకట్టు పరిధి కింద వేలాది మంది రైతులు ఇవాళ ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవాన్ని పత్రికాముఖంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి సోదరులు, మాజీ జడ్పీటీ సభ్యులు, బాన్స్వాడ సర్పంచ్ మిత్రులు నార్ల రత్నకుమార్ గారు, అదేవిధంగా ఎక్స్ జడ్పీటీసీ, ఎక్స్ ఎంపీపీ సోదరులు కిషన్ గారు, అదేవిధంగా పొతంగల్ మండల్ పార్టీ అధ్యక్షులు సోదరులు నవీన్ గారు, ఎక్స్ ఎంపీటీసీ ఫారూక్ గారు, అదే రవి గారు, మిగతా శ్రీనివాస్ గౌడ్ గారు, సోదరులందరికీ, ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్న సోదరులందరికీ స్వాగతం పలుకుతూ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా, స్పీకర్గా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నేను రైతు కుటుంబంలో వచ్చిన 4 ఎకరాల రైతు నుంచి ఇవాళ నేను రైతాంగం ఉన్నటువంటి ఇబ్బందులు నాకు బాగా తెలుసు. రైతాంగ సంక్షేమం కోసమే నేను శాసనసభ్యుడిగా ఇన్ని పర్యాలు ఇక్కడ ఎన్నికైనా అని చెప్పేటండి శ్రీనివాసరెడ్డి గారు. ఇవాళ వారిని మేము సూటిగా అడుగుతున్నాం. అధికారం కోసమో, డబ్బుల సంపాదన కోసమో, లేకపోతే పైరువేల కోసమో, లేకపోతే దేనికోసం ఇవాళ బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి మీరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు చెప్పాలండి. నిన్నటికి నిన్న, మొన్నటికి మొన్న
సిద్ధాపూర్ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళి గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ రిజర్వాయర్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి నేను ఎన్నికలకు పోయే 23లో ఎన్నికలకు పోయే ముందే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను. మీరు మరి వాళ్ళ కాంగ్రెస్లోకి వెళ్ళి కూడా మీరు మాట్లాడుతున్న మాటలు ఏమిటి? ఈ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా? ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేస్తుందా? మంత్రులుగా వ్యవహరిస్తున్నారా? అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందన్నటువంటి మీరు మరి అక్కడ వ్యవసాయ సలహాదారుగా తీసుకున్నటువంటి వ్యక్తి మీరు. కేసీఆర్ గారు మిమ్మల్ని గౌరవించి వ్యవసాయ శాఖ మంత్రిని చేస్తే మీరు ఇంకో వ్యవసాయ శాఖ మంత్రి కింద సలహాదారుగా ఉన్నటువంటి సందర్భం వీళ్ళు మీ దగ్గర పెట్టుకొని మరి ఈ నియోజకవర్గ రైతాంగానికి మీరు పలు పర్యాయాలు మాట్లాడారు. ఏమని 70,000 కుటుంబాలు ఇవాళ రైతాంగం కానీ రైతు కూలీలు ఉన్నటువంటి నియోజకవర్గం బాన్స్వాడ నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో ఇవాళ రైతాంగ శ్రేయస్ కోసం నేను పనిచేస్తున్నా అనేటువంటి చెప్పేటువంటి మీరు ఇవాళ మరి ఈ ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి మనకు అందుబాటులో ఉన్నటువంటి నీళ్ళని ఏ రకమైనటువంటి పరిస్థితులు మరి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే మరి నిజాం సాగర్ ఆయకట్టుకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి అనే అవగాహనతో ఏమన్నా ముఖ్యమంత్రితో మీరు మాట్లాడినరా అని చెప్పి స్పష్టంగా అడుగుతాను. అంతేకాకుండా ఈ నియోజకవర్గ ప్రజలు 6 పర్యాయాలు సాధారణ ఎన్నికల్లో, ఒక పర్యాయం ఉప ఎన్నికల్లో మిమ్మల్ని అందలం ఎక్కించినటువంటి సందర్భం. రమారమి 30-35 ఏళ్ల పాటు మరి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఒకసారి ఒక పర్యాయం ఓడిపోయినప్పటికీ కూడా శాసనసభ్యుడిగా కంటిన్యూ అవుతున్నట్టు మీరు మరి ఇక్కడ రైతాంగ ప్రయోజనాలు మీకు అవసరం ఉన్నాయా లేవో స్పష్టంగా చెప్పాలని చెప్తారు. ఈరోజు నిజాం సాగర్లో 4-4.5 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇవాళ మా పార్టీ అధినాయకత్వం కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే దాన్ని ఈ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలు తప్ప మిగతా 8 జిల్లాల్లో హైదరాబాద్ మంచినీటికి కానీ లేదా మిగతా 7 జిల్లాలకు కానీ పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున సస్యశ్యామలం చేసినట్టు ఈ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. ఆ నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ రైతాంగానికి పెద్ద ఎత్తున ఉపయోగపడాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో మరి దాని మీద వివిధ రకాలైనటువంటి బ్యారేజీలు కానీ లేకపోతే ఆనకట్టలు కానీ ఎక్కడెక్కడ పెద్ద ఎత్తున కట్టి మరి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఒక 7-8 జిల్లాలకు పూర్తి స్థాయిలో నీటిని అందించాలనే కార్యక్రమంలో 1,00,000 కోట్లతో మరి నిర్మించినటువంటి కాళేశ్వరం. ముఖ్యమంత్రి గారు రావటం ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అన్నటువంటి వ్యక్తి కేవలం బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని అవినీతి మరకలు అంటించాలన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో చేసినటువంటి వ్యక్తికి ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం. మీకు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయటం, అవినీతి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయటం ముఖ్యమా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ ప్రయోజనాలు కాపాడటం ముఖ్యమా? ఒక్కసారి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉందని ప్రత్యేకంగా చెప్తూ, ఏవైతే ఇవాళ కృష్ణా గోదావరి డెల్టాలో ఇవాళ ఆల్మట్టి వరకు వచ్చినటువంటి నీళ్లు ఇంకొక 10 రోజుల్లో కృష్ణా డెల్టా కూడా నీళ్లు పూర్తి స్థాయిలో ఆల్మట్టి నిండి కిందికి వచ్చేటువంటి పరిస్థితి ఒక రకంగా ఉంది. ఇంకొక పక్క గోదావరి బెల్ట్లో కాళేశ్వరంని పూర్తి స్థాయిలో వాడుకుంటే కన్నెపల్లి పంపాదు నుంచి సుందిళ్ళ, అన్నారం, ఇల్లంపల్లి కానించి మొత్తం పైన ఉన్నటువంటి అన్ని బ్యారేజ్లను కనుక నింపితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భారతదేశం మొత్తం మీద ఒక రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వగలిగే పరిస్థితి ఒకటి ఉందంటే ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో చేసినటువంటి ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో దానివల్ల సాధ్యం తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రాన్ని మొత్తం నీళ్లతో ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితిని ఇవాళ మీరు దుర్వినియోగం చేస్తారు, కేవలం ఆరోపణలతో పక్క పెడుతున్నారని చెప్పేసి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఇవాళ మేము ఒక్కటే కోరుతున్నాం. మేము బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలో నిజాం సాగర్ ఆయకట్టు పరిధిలో గతంలో ఎన్నో పర్యాలు 72లో ఉద్యమం జరిగింది. తర్వాత 89-90లో మళ్ళీ ఈ సింగూరు నీళ్ళు మాకు రావటం లేనటువంటి ఉద్యమం జరిగింది. ఆ తర్వాత ఇవాళ మళ్ళీ కాళేశ్వరం వచ్చింది అనేటువంటి ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి గారి ప్రచారం ఇవాళ మేము ముందుస్తూ ఇవాళ మేము స్పష్టంగా శ్రీనివాసరెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. దీని మీద సరైనటువంటి నిర్ణయం, సరైనటువంటి మీరున్నటువంటి ప్రాతినిధ్యం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీని కనుక మీరు దృష్టిలో పెట్టుకొని పనిచేయకపోతే రాబోయే వారం 15 రోజుల్లో బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉమ్మడి 4 మండలాల్లో
పెద్ద ఎత్తున రైతాంగాన్ని సమకరించి మీ మీద యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, దానికి సిద్ధంగా ఉందని చెప్పి ఇవాళ ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. నిజాం సాగర్ ఆయకట్టు పరిధికి నీళ్లు కావాలనే ప్రధాన ఉద్దేశంతో రైతాంగాన్ని పెద్ద ఎత్తున సమీకరిస్తాం, ఆందోళన కార్యక్రమాలు నిర్ణయిస్తాం. ఈయన ఎవరైతే శ్రీనివాసరెడ్డి గారు కళ్ళబల్లి మాటలు చెప్పుకుంటూ ఇప్పటి వరకు దాన్ని సమయాన్ని ఆయన కేవలం శాసనసభ్యత్వం కోసం కాపాడుకుంటూ వచ్చిండో సరైనటువంటి గుణపాఠం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండాలని చెప్తూ ఇవాళ ఒకటే మాట క్లియర్గా చెప్తాను. మీరు గతంలో 72లో కరువు కాటకాలు వచ్చిన రోజు అప్పుడున్నటువంటి ప్రభుత్వం సింగూరు నిర్మాణం చేసింది. అదే సింగూరు కూడా వచ్చేటువంటి నీళ్లు సరిపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి రైతాంగం మరి సింగూరు నీళ్లను కూడా ఇవ్వనప్పుడు పరిస్థితులు ప్రత్యామ్నాయాల కోసం అడిగినప్పుడు అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం సింగీతం కళ్యాణి ప్రాజెక్టు చెప్పింది. మీరు శాసనసభ్యుడిగా ఉండి సింగీతం కళ్యాణి ప్రాజెక్టు ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారు. రైతాంగం పొలానికి ఇక్కడ వర్షం పడి నీళ్ళు వస్తే సింగీతం కళ్యాణ ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి తద్భర పరిస్థితిని చెప్పి వేలాది కోట్ల రూపాయలు నష్టాన్ని తెచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ధనాన్ని నష్టపరిచినటువంటి వ్యక్తి మీరు. మళ్ళీ గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు స్పీకర్గా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి మరి ఈ ప్రాంతానికి కాళేశ్వరం నీళ్లు నిజాం సాగర్కు తెచ్చి 2 పంటలు పండిస్తున్న వ్యక్తి ఇవాళ మీరు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని స్పష్టంగా అడుగుతుంది. ఇంకొక విషయం, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ బీజేపీ బీఆర్ఎస్లు కానీ అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రిటైర్లు ఇంజనీర్ల సంఘం వాళ్ళు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఒకవేళ కాళేశ్వరం డ్యాము కిందికి నీళ్లు విడిచిపెట్టకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తున్నటువంటి అభిప్రాయం ఉంటే కూడా ఇంజనీర్ల సంఘం స్పష్టంగా ఏం చెప్పిందంటే దాని మీద ఏవైతే బ్యారేజీలు నిర్మాణం చేశారో వాటిని ఎఫ్ఆర్ఎల్ లెవెల్ మెయింటైన్ చేసి వెల్లంపల్లి కనుక నీళ్లు తెస్తే ఈ రాష్ట్రంలో సుభిక్షమైనటువంటి వాతావరణం ఉంటుందండి, కావాల్సిన నీళ్లు వస్తాయని చెప్పి చెప్తుంటే దాన్ని పెడచవన పెట్టి పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలు చేశారు, దాన్ని డైవర్షన్ చేసేటువంటి పనులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు చేస్తున్నటువంటి ప్రచారాలు తప్పని రైతాంగ ప్రయోజనాల్ని మీరు పణంగా పెట్టొద్దు. మా మీద కోపం ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా లేదా కేసులు పెట్టండి, మా కేటీఆర్ గారు చెప్తా ఉన్నాడు, మా మీద కేసులు పెట్టండి, మా మీద ఏ రకమైనటువంటి శిక్ష ఇస్తారు వేయండి, కానీ రైతాంగానికి అన్యాయం చేయొద్దని స్పష్టంగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇలా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ఉటంకిస్తూ ఈ నియోజకవర్గంలో మాత్రం శ్రీనివాసరెడ్డి గారు స్పందించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి ఆయన్ని కాన్స్టిట్యూన్సీలో తిరగనీయకుండా చేస్తాను ప్రత్యేకంగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చేసి ముగిస్తాను.